हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकृज्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రోణాచార్యుల వారి దగ్గర పాండవులు కౌరవులు విద్యను నేర్చుకున్నారు. నేర్చుకున్న విద్యను ప్రకటన చేయాలి. ద్రోణాచార్యుల వారు అందుకోసం సకల సిద్ధతను కూడా చేయించారు. అందరూ ఆ రంగమంచములో ప్రవేశించారు. నేర్చుకున్న వారందరూ కూడా తమ తమ విద్యను ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దుర్యోధన భీమసేన వారిరువురి వంతు రానే వచ్చింది. ఇరువురు కూడా మల్ల యుద్ధానికి గదాయుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా ప్రపంచమే రెండు భాగాలుగా చీలిపోయిందట. జయ భీమ జర భీమ అని కొందరు జయధ్వానం చేస్తూ ఉంటే దుర్యోధనునికి జయకారం చేస్తూ ఉన్నారు మరికొందరు. అలా రెండు భాగమైపోయింది. సజ్జనులందరూ భీమసేన దేవుల వారి వైపు జయనాదం చేస్తూ ఉన్నారు. దుర్జనులందరూ కూడా దుర్యోధనునికి జయధ్వానం పలుకుతూ ఉన్నారు. ఇరువురు యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. క్షుబ్ధారణవనిభం రంగమవ అవలోక్య బుద్ధిమాన్. ప్రక్షుబ్ధమైన సముద్రంలా ఆ రంగమంచం కనిపిస్తూ ఉందట. దాన్ని గమనించిన ద్రోణాచార్యుల వారు ఈ విద్యా ప్రదర్శన కాస్త యుద్ధానికి దారి తీస్తుందేమో, ఈ యుద్ధం వల్ల కోపతాపాలు అధికమవుతాయేమో అని ఆలోచించి ఎలాగైనా వారిరువురి మధ్య ఆ పోటీని విరమింపజేయాలని ద్రోణాచార్యుల వారు భావించారు. ప్రసంగానికి తగిన విధంగా ఆలోచన చేయగలగాలి. అలా ఆలోచించడం మాత్రమే కాదు, అనుష్ఠానం చేయగలగాలి. అలాంటి మహానుభావులే ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు అశ్వత్థామాచార్యుల వారిని ఆదేశించారు. వారయైతౌ మహావీర్యౌ కృతయోగ్యౌ ఉభావపి. ఇరువురు కూడా చాలా చక్కగా విద్యను నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు వారిరువురి మధ్య గడ్డిపడినా భగ్గుమనేంత ద్వేషం వారి మధ్య ఉంది. కనుక వారిని నిరోధించాలి, వారిని విరమింపజేయాలని ద్రోణాచార్యుల వారు ఆదేశించగా అశ్వత్థామాచార్యుల వారు ఆ ఇద్దరి మధ్యన నిలబడ్డారు. మొట్టమొదట భీమసేన దేవుల వారికి చెప్పారు, గురువుల వారి ఆనతి, గురువుల వారి ఆదేశమయ్యింది, మీరిరువురు విరమించుకోవాలి. అలాగే దుర్యోధనునికి కూడా చెప్పారు, గురువుల శాసనం కాబట్టి ఇకపైన మీరిరువురు యుద్ధం చేయకూడదు అని చెప్పిన తరువాత అక్కడికక్కడే గురువుల ఆదేశం అని వారిరువురు కూడా
ఆ యుద్ధం నుండి విరమించుకున్నారు. ఆ తరువాత అర్జునుడు రంగప్రవేశం చేశాడు. కలకల ధ్వని వినిపిస్తూ ఉంది. అందరిలో సంతోషం పెళ్ళుబుకుతూ ఉంది. సంతోషంతో నినాదం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరు లేరెవరు కూడా, కనుక రెండు భాగాలుగా అవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి అందరూ కూడా ప్రవేశిస్తూ ఉన్న అర్జునుణ్ణి గమనించి చాలా సంతోషంగా అర్జునుణ్ణి పొగుడుతూ ఉన్నారు. మొట్టమొదట ద్రోణాచార్యుల వారికి చాలా సంతోషం కలిగింది. ఐంద్రమింద్రానుజ సమస్స పార్థో దృశ్యతామితి ఆచార్యవ వచనేనాథ కృత స్వస్థేయనో యువ కాంచనం కవచం బిభ్రత్ ప్రత్యదృశ్యత ఫల్గుణ. ఆ అర్జునుడు ప్రవేశిస్తూ ఉండగా అందరి కళ్ళు వికసించాయి, అందరి ముఖం వికసించింది. తను కదా కురుకులాన్ని సంరక్షించేవాడు అనుకున్నారు. ఏష పుత్రో మహేంద్రస్య కురుణామేష రక్షిత. కౌరవుల్ని సంరక్షించేవాడు కదా అతను, పరమాస్త్రవేత్త కదా అతను, ధర్మాన్ని ఆచరించే వారిలో ఉత్తముడు కదా అతను, మంచి నడవళిక ఉన్న వారిలో శ్రేష్ఠుడు కదా అతను. తన గురించిన పొగడతలు అక్కడ వస్తూ ఉన్నాయి. ఆ తుములమైన శబ్దాన్ని గమనించిన ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ప్రశ్నించాడు. విదురా, ఏంటి, ఎవరొచ్చారు? ఏదో కలకల ధ్వని వినిపిస్తూ ఉంది కదా, సంతోషనాదం వినిపిస్తూ ఉంది కదా, ఎవరక్కడికి వచ్చింది? తన వాళ్ళు అనుకున్నాడేమో ధృతరాష్ట్రుడు, తన కొడుకులు అనుకున్నారేమో, తన కొడుకుల్లో ఎవరో వరకు ఒకరు వచ్చారేమో, ప్రజల్లో అంత ఆనందం ఉందని భ్రమపడ్డాడేమో. కనుక తను పట్టుబడకుండా విదురుణ్ణి అడిగాడు, ఎవరు తను, ఎవరొచ్చారు, ఏం చేస్తూ ఉన్నారు అని కుతూహలంతో అడగగా అప్పుడు విదురుడు చెప్పాడు, ఏషపార్థో మహారాజ ఫల్గుణ పాండునందన అవతీర్ణ సకవచస్తత్రైష సుమహాస్వన. లేదు, అర్జునుడు తన విద్యను ప్రదర్శన చేయడానికని ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి కలకల ధ్వని వినిపిస్తూ ఉంది అన్నయ్య అని విదురుడు చెప్పాడు. విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఔరా అనుకున్నాడు. ఈ పాండవుల కొడుకులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ధన్యోస్మనిగృహీతోస్మి రక్షితోస్మి మహామతే ప్రధారణి సముద్భూతై త్రిభిః పాండవవన్నిభిః. ఆ పాండు కుమారులు, కుంతి కుమారులు ముగ్గురు కూడా, ధర్మరాజ, భీమ, అలాగే అర్జున, వీరు ముగ్గురు కూడా త్రేతాగ్నిల, 3 అగ్నిలా వికసిస్తూ ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు. మహానుభావులు వారు ముగ్గురు కూడా, చాలా సంతోషం కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. అర్జునుడు తన నేర్పరితనాన్ని చూప ప్రారంభించాడు. ఎలా చూపాడు? ఆగ్నేయేన సృజద్వన్హిం, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగించగా ప్రభూతమైన అగ్ని పుట్టుకొచ్చింది. అందరూ గాభరా పడిపోయారు, భయంతో తల్లడిల్లిపోతూ ఉన్నారు. అగ్ని మనల్ని ముట్టుకుంటే, అగ్ని మనల్ని దహించి వేస్తే అని భయపడుతూ ఉన్నారు కొందరు. కానీ ఆగ్నేయాస్త్రాన్ని తను ప్రయోగించాడు, దానికి విరుగుడు కూడా తను ప్రయోగిస్తాడనే నిర్భయంతో కొందరున్నారు. అర్జునుని పైన విశ్వాసంతో మరి కొందరున్నారు. తెలియని వారు భయపడుతూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఆ అర్జునుని యొక్క నేర్పరితనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఇక ఏం చేస్తాడు తను. అలా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత అగ్ని పుట్టుకొనొచ్చింది. వారుణాస్త్రంతో ఆ అగ్నిని ఉపశమింపజేశాడు అర్జునుడు. చాలా సంతోషమనిపించింది, ఆశ్చర్యమనిపించింది. అలాగే వాయువ్యాస్త్రంతో గాలిని సృష్టించాడు, పర్జన్యాస్త్రంతో మేఘాలను సృష్టిస్తూ ఉన్నాడు, భౌమాస్త్రంతో భూమిని సృష్టిస్తూ ఉన్నాడు. చాలా చిత్రమనిపిస్తూ ఉంది అందరికీ. ఇదేంటిది, ఇలాంటి బాణాలా, ఇలాంటి సిద్ధిని తను సంతరించుకున్నాడా, ఇలాంటి విద్యను ద్రోణాచార్యుల వారు నేర్పారా? చాలా చక్కగా ఆ విన్యాసాలన్నిటినీ కూడా చూస్తూ అబ్బురంతో, ఆశ్చర్యంతో అక్కడున్న సదస్సులందరూ కూడా చాలా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పార్వతేనాశ్రయద్గిరీన్, అలాగే పార్వతస్త్రంతో పర్వతాలను సృష్టిస్తూ ఉన్నాడు. అంతర్ధానాస్త్రంతో తన అంతర్హితుడయ్యాడు, అక్కడే ఉన్నాడు, ఎవరికీ కనిపించడం లేదు. ఎలా? అంతర్ధానాస్త్రాన్ని తను ప్రయోగించాడు. క్షణంలో తను అతి చిన్ని రూపాన్ని తీసుకున్నాడు, మరో క్షణంలో చాలా పెద్ద రూపాన్ని తను తీసుకున్నాడు. క్షణధరస్వ క్షణచ రథధూర్గత, రథంలో క్షణంలో ఉన్నాడు, క్షణంలో రథం యొక్క మధ్యలో ఉన్నాడు, అదే క్షణంలో భూమిపైన తనున్నాడు. ఇలా చిత్ర విచిత్రమైన విన్యాసాలను తను చూపించాడు.
అలా బాణంతో విన్యాసాలను చూపించిన తరువాత ఖడ్గయుద్ధంలో కూడా నేను ఆరితేరిన వాణ్ణి, గదాయుద్ధంలో కూడా నేనెలా ఆరితేరాననే విషయాన్ని కూడా అర్జునుడు అక్కడ చూపించగా చాలా సంతోషం కలిగింది. భలే భలే, భేష్ భేష్ అర్జున అని అందరూ సంతోషాన్ని అభివ్యక్తీకరించే సమయంలో మరో చిత్రమైన సంఘటన జరిగింది. ద్వారదేశంలో ఏదో తెలియని వెలుగు కనిపించింది. ఏంటది? అందరి దృష్టి అటువైపు సాగింది. ఒకే ఒక్క క్షణంలో చూడండి ఎలాంటి సామర్థ్యమో కర్ణునిది. అర్జునుడు చిత్ర విచిత్రమైన విన్యాసాలను చూపెడుతూ ఉండగా అందరూ తదేక దృష్టితో ఆ విన్యాసాలను గమనిస్తూ ఉన్నారు. అలా ఆ విన్యాసాలను గమనిస్తూ ఉండగానే వారి దృష్టి మరోవైపు మళ్ళిందంటే వచ్చిన ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఎలాంటిదో, ఎలా అక్కడున్న వారిని ప్రభావితులుగా చేశాడో ఆలోచించాలి. పరశురామదేవుల వారి దగ్గర విద్యను నేర్చుకున్నాడు కదండి కర్ణుడు. కనుక ఆ విద్య యొక్క మహిమ ఏంటో తను చూపించగలిగాడు. తను అక్కడికి వచ్చాడు, ఏదో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నట్లు అనిపించింది అందరికీ కూడా. అందరి దృష్టి అర్జునుని నుండి ఆ కర్ణుని వైపు మళ్ళింది. ఎవరది వచ్చేది చూశారు. ఎవరో ఒక తేజస్సు వస్తూ ఉంది. తేజస్వి అయిన ఆ కర్ణుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. బభౌ యథా దానవ సంక్షటే పురా పురందరో దేవగణై సమావృత ద్వారంచాభిముఖా సర్వే బభూవు ప్రేక్షకాస్తదా పంచభిర్భ్రాతృభిర్పార్థై ద్రోణ పరివృతో బభౌ. అందరూ కూడా పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుల వారు, ధృతరాష్ట్రుడు, విదురుడు అందరూ ఆ ద్వారం వైపే చూస్తూ ఉన్నారు. ఎవరు అక్కడ ప్రవేశించింది? వివేశ రంగం విస్తీర్ణం కర్ణ పరపురంజర. అతి సమర్థుడైన కర్ణుడు ఆ ద్వారంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. సహజమైన కవచం, సహజమైన కుండలాలను తను ధరించాడు. దివ్యమైన తేజస్సు, కన్యాగర్భ సంభూతుడు తను, కుంతీదేవి యొక్క కొడుకు, పాండవులందరూ తన తమ్ముళ్ళు. అయినా కూడా ఎవరికీ తెలియదు, అన్నదమ్ములని ఎవరికీ తెలియదు. కుంతీదేవికి తెలుసు, కృష్ణునికి తెలుసు తప్ప మరెవరికీ తెలియదు. అలాగే ఆ కర్ణునికి కూడా తెలుసు. ప్రణామం ద్రోణకృపయోహో నాత్యాదృతమివాకరో. మహాభారతం కర్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తుందో మనం గమనించాలి. మహానుభావుడు, సూర్యుడు, జగచ్చక్షువు, అపరోక్షజ్ఞాని, భగవంతుణ్ణి చిత్ర విచిత్రంగా ఆరాధించేవాడు. మేమందరం కూడా ఏ సూర్యాంతర్యామి అయిన భగవంతుణ్ణి ఆరాధిస్తామో ప్రతిరోజు, అలాంటి భగవంతునికి తను అధిష్టానం, భగవంతునికి తను ప్రతిమ. అలాంటి మహానుభావుడు కర్ణుడు. అయినా కూడా తనలో ఒక దైత్యుని ఆవేశం ఉంది. సహస్రవర్మ అనే దైత్యుడు. సహస్రవర్మ అనే దైత్యుని ఆవేశం తనలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు తను ఆ చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడు. లోపలి ఆ దైత్యుడు ఆ దుష్టతనాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆ లోపలి దైత్యుడు తామస స్వభావుడు, సాత్వికుడైన ఆ సూర్యుని ప్రభావాన్ని కూడా తగ్గించేశాడు. చాలా గొప్ప మహానుభావుడు ప్రవేశించాడు. అక్కడ ద్రోణాచార్యుల వారి శిష్యులు తమ విద్యను ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఎవరికి అవకాశం అక్కడ? ద్రోణాచార్యుల వారి శిష్యులకు ప్రవేశం. వారు విద్య ప్రదర్శనను చేయాలి అక్కడ. ఇప్పుడు చూడండి, ఏదో సుధామంగళం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు గురువులో వారికి ఆ గురువుల శిష్యులు తమ తమ విద్యను ప్రదర్శన చేస్తూ ఉంటారు. మిగిలిన వారికి అవకాశం ఉంటుందా? అవకాశం ఇవ్వలేదని వారిని నిందించదగునా? లేదే. వారి నియమం అది. వారి నియమానికి తగినట్లు అందరూ కూడా ఆలోచించాలి, అందరూ మసలుకోవాలి. అంతే తప్ప ఆ రంగంలో, ఆ స్థలంలో నాకు అవకాశం దక్కలేదని వారిని తిడుతూ వారిని నిందిస్తే ఫలం ఏంటి? అసలు తమ కోసం మాత్రమే కేటాయించబడిన రంగం అది. అలాంటి రంగంలో ఎవరిదో అరంగేట్రం ఉంది. కూచిపూడి, భరతనాట్యం అరంగేట్రం చేస్తూ ఉంటారు. వారికే సమయం ఉండదు. అలాంటి సందర్భంలో మరెవరో వచ్చి నేను కూడా అరంగేట్రం చేస్తాను, నా నాట్య విన్యాసాలను కూడా మీరు చూడాలి అంటే అది ఎంతవరకు సమంజసం అవుతుందో ఆలోచించండి.
మొట్టమొదట ఎవరికీ చెప్పా పెట్టకుండా తను ప్రవేశించాడు. అది తప్పు తను చేసింది. చెప్పాలి, విన్నవించుకోవాలి. వారు హూ అంటే ప్రవేశించాలి లోపలికి, లేదంటే లేదు. ఇది నియమం. ఇది నియమాన్ని ఉల్లంఘించాడు మొట్టమొదట కర్ణుడు. సరే, నియమాన్ని ఉల్లంఘించి ప్రవేశించినా కూడా అక్కడున్న గురువులు ఎవరు? ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు కదా. ద్రోణాచార్యుల వారు ఏ పరశురామదేవుల వారి దగ్గర విద్యను అభ్యాసం చేశారో అదే పరశురామదేవుల వారి దగ్గర కర్ణుడు కూడా విద్యాభ్యాసం చేశాడు కదా. ఒకరే గురువులు కదా ఇద్దరికి. స్నేహంతో ఉండాలి కదా, గౌరవ భావన ఉండాలి కదా. తనకన్నా సీనియర్, తనకన్నా పెద్దవాడు ద్రోణాచార్యులు, ఆ భావన ఉండాలి కదా. కృపాచార్యుల వారు ఎంతో గొప్పవారు, ఎంతో పెద్దవారు ఆచార్యుల వారు. ఆచార్యుల వారి పైన సహజంగానే మంచి భావన ఉండాలి, సత్కార భావన ఉండాలి, గౌరవ భావన కలిగి ఉండాలి పెద్దవారి పైన. కానీ కర్ణుడు చేసిందేంటి? మొట్టమొదట చెప్పా పెట్టకుండా రంగమంచాన్ని ప్రవేశించాడు. అది ఒక తప్పు. ప్రవేశించి నమస్కారం చేశాడు. ప్రణామం ద్రోణకృపయోహో నాత్యాదృతమివాకరోత్. ఆదరపూర్వకంగా నమస్కారం చేయడం కాదు. వారికి నమస్కరిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నా వైపు చూస్తారు. లేదా నన్ను చూసేవారెవరు అసలు? నేనెవర్ని నన్ను గమనించడానికి? నాకేమైనా మంచి కులముందా? సత్కులంలో నేను ప్రసూతుడయ్యానా? లేదే. నా తల్లిదండ్రులు ఎవరు? సారథులు వారు. సారథి జాతిలో పుట్టినవారు వారు, సూత జాతిలో పుట్టినవారు. అలాంటి నాకు ఇక్కడ గౌరవం ఉంటుందా? లేదే. ద్రోణాచార్యుల వారి, కృపాచార్యుల వారి ఆశీర్వాదం నాకుంటే నలుగురు నన్ను చూస్తారు. చూడండి తన ఆలోచన ఎలా ఉందో చూడండి. దుర్యోధనునికి తగిన ఆలోచన అది. నన్ను చూడడానికి నేను గౌరవించడమే తప్ప గౌరవించాలనే భావన తనకు లేదు. నాత్యాదృతమివాకరోత్. మహాభారతం చాలా స్పష్టంగా, పరిస్పష్టంగా, ఏ విధమైన సందేహం మనకు కలగకుండా కర్ణుని యొక్క పాత్రను, కర్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ బయట పెడుతూ ఉంది మహాభారతం. ద్రోణాచార్యుల వారి ఆదేశంతో, కృపాచార్యుల వారి కనుసైగలతో ఆ రంగమంచంలో ఆ విద్యా ప్రదర్శన జరుగుతూ ఉంది. అలాంటప్పుడు భక్తితో వారికి నమస్కరించడం తన కర్తవ్యం కాదా? మహానుభావులు కదండి, అక్కడ వారే నాయకులు. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు అక్కడ యజమానులు. అది వాస్తవం. అంతకన్నా వాస్తవమేమంటే వారు బ్రాహ్మణులు కదా, మంచివారు కదా, చదువుకున్నవారు కదా, గొప్పవాళ్ళు కదా, మహిమాన్వితులు కదా. అలాంటి వారిని గౌరవించుకోవడం తన వంతు, తన బాధ్యత, తన కర్తవ్యం కదా. తన కర్తవ్యాన్నే మరిచిపోయాడు. ఏదో ఔదాసీన్యంతో నమస్కరించాడే తప్ప భక్తితో తను నమస్కరించలేదు. ఆ సంస్కారం తనకు లేదు. నమస్కరించే సంస్కారం తనకు లేదు. ఉండాలి, సంస్కారం ఉండాలి, నమస్కరించే సంస్కారం ఉండాలి. ఎలా నమస్కారం చేయాలో నేర్చుకోవాలి. ఎంత పెద్ద విద్యను నేర్చుకున్నా, ఎంత గొప్ప విలువిద్యను తను నేర్చుకున్నా కూడా సంస్కారం లేకపోతే, వినయ భావనే లేకపోతే నేర్చుకున్నదంతా అహుష్కాకి అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? నేర్చుకున్న విద్య వల్ల. కర్ణుని చాలా అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఒకే ఒక మాటలో చెబుతూ ఉన్నారు. నాత్యాదృతమివాకరో. ఏం చేశారు ద్రోణాచార్యుల వారు? ఏం చేశారు కృపాచార్యుల వారు తనకి? వారి వల్ల ఏ అనర్థం తనకు జరిగింది? ద్రోణాచార్యుల వారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళితే నిరాకరించారనా? నిరాకరించినంత మాత్రాన వారిపైన గౌరవం చెడిపోవాలా? కాదే. కృపాచార్యుల వారేం చేశారు అసలు? నాత్యాదృతమివాకరోత్. సరే, వారు నిరాకరించారు కదా, అలాంటి స్థానానికి తను ఎందుకు వెళ్ళాలని అనుకున్నాడు కర్ణుడు? పేరు కోసం, విఖ్యాతి కోసం, ప్రఖ్యాతి కోసం. అక్కడికి వెళ్ళి నేను నేర్చుకున్న విద్యను ప్రదర్శన చేస్తే నాకు విఖ్యాతి కలుగుతుంది, నాకు ప్రఖ్యాతి కలుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి. అదే కదా కర్ణుని భావన. పేరు ప్రతిష్టల కోసం ఆ రంగమంచంలో ప్రవేశించాడే తప్ప ఏ భావన తనకుంది?
సద్భావన తనకుందా? లేదు. సరే, ప్రవేశించాడు. ఔదాసీన్యంతో నమస్కరించాడు. భక్తి లేకుండా, గౌరవం లేకుండానే తను నమస్కరించాడు. నమస్కరించిన తరువాత సమాజజన సర్వో నిశ్చల స్థిరలోచన కోయమిత్యాగత క్షోభ కౌతూహల పరోభవత్. అందరికీ కుతూహలం, ఎవరు తను, ఏం చేయడానికి వచ్చాడు. అలాంటి సందర్భంలో చూడండి, మాటకారితనం ఒకటి ఉంటే ఎవరినైనా బుట్టలో వేసుకోవచ్చు. మహాభారతం అంటుంది, ఆ కర్ణుని యొక్క మరో అత్యద్భుతమైన మహిమను తెలియజేస్తుంది. వదతాంబర, మాటకారితనం, మంచిగా మాటలాడేవాడు, మాటలతోనే అందరినీ తన వశం చేసుకునే సామర్థ్యం కలవాడు కర్ణుడు. మాటలాడడం ప్రారంభించాడు. భ్రాతరమజ్ఞాతం సావిత్ర పాకశాసనిం పార్థయత్తే కృతం కర్మ విశేషవదహం తతః కరిష్యే పశ్యతాం నృణాం మాత్మనా విస్మయం గమః. అర్జునుడు గొప్ప విలుకాడు, ద్రోణాచార్యుల వారి శిష్యులు. చాలా చక్కని ప్రదర్శన తను చేశాడు. కర్ణుడు ఏమనాలి? ఏమన్నాడు అర్జునునికి? అర్జున, అహంకారం వద్దన్నాడు. నువ్వు చూపించిన ప్రదర్శనలన్నిటినీ కూడా నేను చూపించగలను అన్నాడు. సరే, తనకు చూపించడం రావచ్చు, లేదని కాదు. అహంకారం పనికిరాదని అర్జునునికి చెబుతూ తను అహంకారానికి లోనయ్యాడా? వినయంతో ఆ మాటలాడితే పర్వాలేదు. తను ఏం చేయలేదంటే అర్జునుడు పర్వాలేదు అలా మాట్లాడడం. కానీ అర్జునుడు తన చాకచక్యమేంటో చూపించాడు, నిరూపించాడు. కర్ణుడు కూడా చూపించని, అందులో ఏముంది? అయినా అర్జున, నీకు మాత్రమే ఆ విద్యలు తెలుసనే భావనలో నువ్వు ఉన్నావు, అహంకారంలో నువ్వు ఉన్నావు. ఆ అహంకారం పనికిరాదు. ఆడే మాటలా ఇవి? కాదు కదా. తనేంటి, తనది అహంకారం కాదా? అర్జునుని అహంకారాన్ని తను కనిపెట్టాడనే అహంకారం తనకు లేదా? అప్పుడు తను కూడా అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాడే కర్ణుడు. ఇంకొకరికి చెప్పే స్తోమత తనకుందా? అప్పుడు లేదే. అయినా అర్జునునికి అలా చెప్పాడు. యత్కృతం తత్ర పార్థేన తచ్చకార మహాబలవంతుడు. అర్జునుడు ఏ చాకచక్యతను చూపాడో ఆ విశేషాలన్నిటినీ కూడా కర్ణుడు చూపించాడు. భలే భలే అనిపించుకున్నాడు. దుర్యోధనునికి ఎంత సంతోషం కలిగిందంటే చూడండి, సందు దొరికితే చాలు ఉపయోగించుకునేవారు ఉంటారు కదండి. అలాంటి మనస్సు కలవాడు దుర్యోధనుడు. అర్జునుని వల్ల తనకు భయం. అర్జునునికి సమవుజ్జి నాతో ఉండాలనే ఆలోచన తనకు. ఇప్పుడేం చేయాలి? ఆ కర్ణుణ్ణి నా అధీనం చేసుకోవాలి. నేను చెప్పిన మాటల్ని తను వినేలా నేను చేసుకోవాలి. నా చెప్పు చేతల్లో కర్ణుడు ఉండాలి. ఏం చేయాలో క్షణంలోనే తీర్మానం చేసుకున్నాడు దుర్యోధనుడు. భలే భలే కర్ణ అన్నాడు, సంతోషపరిచాడు కర్ణుణ్ణి. చివరికి కర్ణుడు అన్నాడు, నేను నా విన్యాసాలను చూపించాను, అంత మాత్రాన నాకు తృప్తి లేదు. అర్జున, నువ్వు గొప్పవాడివనుకుంటూ ఉన్నావు, నువ్వే విలుకాడివనుకుంటూ ఉన్నావు. నాతో యుద్ధం చేయాలి నువ్వు. నాకు నీకు యుద్ధం జరిగి తీరాలి. ఎవరు పెద్దో ఎవరు చిన్నో తీర్మానం జరగాలి ఇక్కడ ఈ రంగమంచంలో అని చెప్పగా కృపాచార్యుల వారు అన్నారు. అర్జునుడు అన్నాడు అప్పుడు, అనాహుతోపసృష్టానాం అనాహూతోపజల్పినాం ఏ లోకాస్తాన్ హతః కరణమయ త్వం ప్రతిపత్ససే. కర్ణ, ఆమంత్రణం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, ఆహ్వానం లేకుండా మాట్లాడకూడదు. దానివల్ల అనర్థం, దానివల్ల నరకం కలుగుతుందట. చాలా చక్కని మాటలు ఇవన్నీ కూడా. ఆమంత్రణం లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. అది వివాహమైన ఉపనయనమైన ఆహ్వానం ఉంటే వెళ్ళాలి, సత్కారపూర్వకంగా ఆహ్వానిస్తే వెళ్ళాలి. ఆహ్వానమే లేదంటే ఎందుకని వెళ్ళడం? మరో మాట ఉంది, భాగవతంలో మీరు వినే ఉన్నారు. మరోసారి ఈ సందర్భంలో మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. భాగవతం చెప్పాను గురువుల ఆదేశానికి అనుగుణంగా. ఆ భాగవతాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి. వినని వాళ్ళు వినండి, విన్నవాళ్ళు రెండవసారి మూడవసారి వినండి. దానివల్ల చాలా లాభం కలుగుతుంది. భాగవతం వినడం వల్ల చాలా లాభం ఉంది, చాలా లాభం ఉంది. మహాభారత తాత్పర్య నిర్ణయం చెప్పాను, మళ్ళీ మళ్ళీ వినండి.
చెప్పని ప్రసంగాలలో, నేను మహాభారతాన్ని చెప్పని ప్రసంగాలు చాలా ఉంటాయి. అలాంటి ప్రసంగములలో ప్రతిరోజు కూడా ఆ మహాభారతంలోని ఒక భాగం, తాత్పర్య నిర్ణయంలోని ఒక భాగం, భాగవతంలోని ఒక భాగం అలా వింటూ వెళ్ళాలి. అంటేనే ఆ తత్వాలు పక్వమవుతాయి, పరిపక్వత లభిస్తుంది, శ్రవణ యజ్ఞం జరుగుతుంది. కనుక వాటన్నిటినీ వినండి. మరోసారి ఎన్నోసార్లు, ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు వినండి. ఇప్పుడు చూడండి, ఈ మాట చెబుతున్నాం. భాగవతంలో ఓ విషయం ఉంది. సతీదేవికి ఆహ్వానం వెళ్ళలేదు. దక్ష ప్రజాపతి తన తండ్రి యాగం చేస్తూ ఉన్నాడు. అల్లునికి ఆమంత్రణ వెళ్ళలేదు. రుద్రదేవుల వారికి ఆమంత్రణ వెళ్ళలేదు. అయినా కూడా సతీదేవి వెళ్ళాలనుకుంది. ఎందుకని? నా తండ్రి చేసే కార్యక్రమం కదా, నేను వెళ్ళి తీరాలి. తండ్రి ఆమంత్రించాలా లేదే అన్నప్పుడు రుద్రదేవుల వారు మాట చెప్పారు. నిజమే, భర్తృ గురోర్ దేహకృతశ్చ కేతనం, వెళ్ళి తీరాలి. అయినా తేయద్యనుత్పాదిత దోషదృష్టయ, వారికి మాపైన దోషదృష్టి లేదంటే, మేం వెళితే వారికి సంతోషం కలిగేట్లయితే వెళ్ళి తీరాలి. ఆమంత్రణం లేకున్నా వెళ్ళి తీరాలి. ఎవరింటికి? భర్త ఇంటికి, తండ్రి ఇంటికి, గురువుల వారి ఇంటికి ఆమంత్రణం లేకున్నా కూడా వెళ్ళొచ్చు. కానీ మిగిలిన వారు మాత్రం ఆమంత్రించాలి. ఆమంత్రణ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఆమంత్రణ లేకుండా భోజనం చేస్తే దానివల్ల ఏదో చిన్ని నరకాలు ఉంటాయి, చిన్ని దుఃఖాలు ఉంటాయి. అలాగే ఆమంత్రణ లేకుండా మాట్లాడటం కూడా అనర్థానికి హేతువు. అలా ఆమంత్రణ లేకుండా వెళ్ళడం, ఆమంత్రణ లేకుండా మాట్లాడడం వల్ల ఏ విధమైన లోకాలు కలుగుతాయో ఆ లోకాలకు నిన్ను పంపిస్తాను, కర్ణ సిద్ధమవ్వమని అర్జునుడు చెప్పాడు. తతో ద్రోణాభ్యనుజ్ఞాత పార్థ పరపురంజర భ్రాతృభిస్త్వరయాశ్లిష్ట రణారే ఉపజగామతం. ద్రోణాచార్యుల వారు కూడా యుద్ధానికి ఆజ్ఞాపించారు. యుద్ధానికి సిద్ధమయ్యారు, వెళుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో గగనమంతా ఆ బాణాలతో ఆవరించిపోయింది. గగనమంతా బాణాలతో ఆవరించిపోగా అర్జునుడు కనిపించడం లేదు. సూర్యుడు వెలుతురుని నింపాడు. ఆ సూర్యుడు ఇంద్రుడు నా కొడుకు గెలవాలని వారిరువురు కూడా మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. మేఘఛాయోపగూఢస్తు తతో దృశ్యత ఫాల్గుణ. ఆ మేఘం యొక్క ఛాయలో అర్జునుడున్నాడు. ఇటువైపు కర్ణుడున్నాడు కదా, అక్కడ తీవ్రమైన ఎండ పడుతూ ఉంది. దాన్ని గమనించాడు సూర్యుడు. గమనించి కర్ణునికి ఏ విధమైన హాని కలగకుండా తను నడుం బిగించాడు. కర్ణునికి తను సహాయం చేయసాగాడు. అలా ఇంద్ర, సూర్య ఆ ఇరువురు దేవతలు కూడా పోటీ పడ్డారు. ఆ సందర్భంలో రెండు విధాలుగా మళ్ళీ ప్రజలంతా చీలిపోయారు. జయ అర్జున అని కొందరు, జరకరణ అని మరికొందరు. అలాంటి సందర్భంలో కుంతీదేవి వారిరువురిని చూసింది. ఇరువురు నా కొడుకులే అని తేల్చుకుంది. సొమ్మసిల్లిపోయింది. అక్కడికక్కడే భయంతో సొమ్మసిల్లిపోయింది. ఏంటి, వీరిరువురు ఇప్పుడు కొట్టుకుని చావాలా, కొట్టుకుని చస్తారా? గాభరాతో భయంతో సొమ్మసిల్లిపోయింది. తర్వాత మళ్ళీ విదురుని ఉపచారంతో, శైత్యోపచారంతో మళ్ళీ తను తేరుకుంది. కృపాచార్యుల వారు అక్కడొచ్చి వారు చెప్పారు, అయం ప్రథాయాస్తనయ కనీయాన్ పాండునందన కౌరవో భవతా సార్ధం ద్వంద్వయుద్ధం కరిష్యతి. నువ్వెవరు వచ్చినవాడవు? ఇటువైపు అర్జునుడు, తను కుంతీపుత్రుడు, తను పాండురాజు యొక్క కొడుకు, తను క్షత్రియుడు. యుద్ధం చేయాలని నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. నువ్వెవరివి నాయనా యుద్ధం చేయడానికి? నీ తల్లిదండ్రులెవరు? ఏ వంశం నీది? కృపాచార్యుల వారు అడిగారు. ఈ సందర్భంలో కృపాచార్యుల వారికి ఓ విశేషణమిచ్చారు, కుశలః సర్వధర్మవిత్. చాలా సూక్ష్మంగా మనం ఆలోచించగలగాలి. ఎవరితోనో యుద్ధం చేయడం కాదు, అప్పుడు ఉజ్జీ ఉండాలి యుద్ధం చేయడానికి. ద్రోణాచార్యుల వారు అర్జునునికి బ్రహ్మశిరో అస్త్రాన్ని ఇస్తూ ఏం మాట చెప్పారండి? మానవులపైన ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదు. అంటే దానికి తగిన వ్యక్తి కావాలని కదా. యుద్ధం చేయాలి, తగిన వ్యక్తులలో యుద్ధం జరగాలి. తగని వ్యక్తులు యుద్ధం చేసి లాభం ఏంటి అసలు? నువ్వెవరివి? ఎవరి కొడుకువు నువ్వు? అనగా సిగ్గుతో తల వంచుకున్నాడు కర్ణుడు. అసలు ఆదరం లేకుండా నమస్కరించాడు. గమనించారు కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు. అది కనిపిస్తుంది.
భక్తితో ఎలా నమస్కరించడం, భక్తి ఉందా లేదా గమనించారు కృపాచార్యుల వారు. ఇలాంటి చిన్ని సంస్కారం లేని తనను యుద్ధానికి ఎలా ఆహ్వానించగలరు? తనతో యుద్ధం ఎలా చేయడం? ఎవరు నువ్వు చెప్పమన్నారు. సిగ్గుతో తల వంచుకున్నాడు. కృపాచార్యుల వన్నారు, రాజకుమారులు యుద్ధం చేయాలి, నువ్వెవరివి? నారాజ్ఞాయోద్ధుమిచ్చతి, రాజు కాని నీతో అర్జునుడు ఎలా యుద్ధం చేస్తాడు అనగా అప్పటికప్పుడే దుర్యోధనుడు తనకు అంగరాజ్యాన్ని ఇచ్చాడు. సింహాసనంలో తనను పట్టాభిషేకం చేసి అంగరాజుగా ప్రకటించాడు. అభిషేక్తో అంగరాజ్యేస శ్రియాయుక్తో మహాబల అస్య రాజ్యప్రదానస్య సదృశం కిం దదానితే. అప్పటికప్పుడే కర్ణుడు ఆ దుర్యోధనుని బుట్టలో, దుర్యోధనుడు వేసిన ఆ పెను వలలో పడిపోయాడు. ఆ వలలో పడిపోయిన తరువాత ఎలా గింజుకున్నాడో అసలు. ఆ వల నుండి బయటికి రావడమే తనకు కుదరలేదు. చివరి వరకు చనిపోయేంత వరకు ఆ వల నుండి బయటపడడం ఎలా? ఆ వల నుండి బయటపడే ఉపాయాన్ని కృష్ణుడు చెప్పినా కూడా తను బయటికి రాలేకపోయాడు. అలాంటి స్నేహం అనే పంజరంలో తను పడిపోయాడు. స్నేహం గురించి మనం చెప్పుకున్నాం, ద్రుపద ద్రోణాచార్య. ఇప్పుడు రెండవ స్నేహం దుర్యోధన మరియు కర్ణ. కర్ణుణ్ణి ఎలా స్నేహితునిగా చేసుకున్నాడు, కర్ణుని ఆ వలలో ఎలా బిగుసుకునేలా దుర్యోధనుడు చేశాడు. స్నేహములో వలలో ఆ స్నేహం అనేది మరొకరిని పట్టేయడానికి వలలా తను ఉపయోగించుకున్నాడు దుర్యోధనుడు. అంతకన్నా చెడ్డవాడు లేదు. స్నేహాన్ని దురుపయోగం చేసుకోవడానికి తనెల్లప్పుడూ ముందడుగు వేసేవాడు దుర్యోధనుడు. ఆ ముందడుగును గమనించలేకపోయాడు కర్ణుడు. నాకు అంగరాజ్యాన్ని తనిచ్చాడు, నన్ను రాజుగా చేశాడని భావించాడే తప్ప నన్నెలా అధర్మ మార్గంలో ప్రయాణించేలా తను చేస్తూ ఉన్నాడు గమనించలేకపోయాడు కర్ణుడు. అలా ఆ వలలో బిగుసుకుపోయాడు. దుర్యోధనునికి చెప్పాడు, రాజు కాదు తను, అయినా కూడా రాజా, నువ్వు చేసిన ఈ సహాయానికి ఏమివ్వను, నేను రుణపడిపోయాను, ఎలా ఈ రుణాన్ని తీర్చుకోను నేను? సంతోషం కలుగుతూ ఉంది. ఆ వలలో పడినప్పుడు కూడా తనకు సంతోషమయ్యింది. అత్యంతం సఖ్యమిచ్చామీత్యాహ తంస సుయోధన, చివరి వరకు నీ స్నేహం నాకుండాలి, నన్ను విడిచి వెళ్ళకూడదు అని చెప్పిన తరువాత హర్షాక్షోభవు సమాశ్లిష్య పరాం ముదమవాపుతు. కర్ణుడు దుర్యోధనుడు వారిరువురు కూడా చాలా సంతోషం పొందారట. కర్ణుని సహాయం దుర్యోధనునికి, దుర్యోధనుని సహాయం కర్ణునికి. ఒకరి వల్ల మరొకరికి ఉపయోగం, ఒకరి వల్ల మరొకరికి లాభం. ఆ లాభాన్ని గమనించి ఇరువురు స్నేహితులయ్యారు. స్నేహితులవ్వాలంటే లాభాన్ని బేరేజు వేసుకోవడం కాదు. నీ వల్ల నాకేంటి లాభం, నా వల్ల నీకేంటి లాభం అందాజు వేసుకోవడం స్నేహం కాదు. నీ వల్ల నాకు లాభం ఉంది, నా వల్ల నీకు లాభం, అది స్నేహం యొక్క లక్షణం కాదది. ఏ లాభం లేకపోయినా కూడా నువ్వే నా లాభం, నీ సాన్నిహిత్యమే నాకు లాభం, అంతే తప్ప నీ వల్ల నాకు ప్రయోజనమని కాదు. అది ఉండకూడదు. ఎత్తు ప్రత్యుపకారార్థం, నీ ఉపకారం నాకు, నా ఉపకారం నీకు అని ఆలోచించి స్నేహం చేస్తే ఆ స్నేహం తాత్కాలికమే తప్ప అది శాశ్వతమైన స్నేహం కాదు, అది నిజమైన స్నేహం కాదు అది. కానీ వీరిరువురి స్నేహం ఎలాంటిది మహాభారతం మనకు చెప్పింది. రాజ్యలాభం తనకు కలిగింది కాబట్టి తను స్నేహితుడయ్యాడు. అర్జునుణ్ణి గెలిచేందుకు తనకో వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి కర్ణుడు కాబట్టి కర్ణుడు తనకు కావలసి వచ్చిందే తప్ప కర్ణుణ్ణి ప్రేమించాడా? కర్ణుడు సూతుడు, తనకు రాజ్యాన్ని పట్టగట్టాలి అని తను అనుకున్నాడా? కర్ణుని లాంటి వారు ఎందరున్నారు అసలు? అందరికీ అలా తను రాజ్యం ఇచ్చాడా? దుర్యోధనుడు లేదే. అసలు తన అన్నదమ్ముళ్ళకే రాజ్యం ఇవ్వనివాడు, సూది మొన అంత భూమిని కూడా ఇవ్వనని ప్రతిజ్ఞ చేసిన దుష్టుడు, మూర్ఖుడు. అలాంటి దుర్యోధనుడు కర్ణునికి అంగరాజ్యం ఇచ్చాడంటే ఆలోచించాలి కదా ఎందుకు ఇచ్చాడని. కృష్ణుడు సంధానానికి వెళ్ళగా
సర్వోత్తముడైన కృష్ణుడు సంధానానికి వెళ్ళగా కూడా సూది మొన అంత భూమిని కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు దుర్యోధనుడు. అన్నదమ్ములపైన అలాంటి ప్రేమ లేని, స్నేహం లేని ఒక వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి పైన తను మమకారాన్ని, మోహాన్ని, స్నేహాన్ని చూపుతూ ఉన్నాడంటే ఆ స్నేహం వెనుక ఏదో పెనులాభం, ఆ స్నేహం వెనుక ఏదో దురాలోచన ఉందని పసిగట్టగలగాలి. కానీ కర్ణుడు పసిగట్టలేకపోయాడు. జగచ్చక్షువు తను, జగతినంతా చూసేవాడు, కర్మ సాక్షి తను. కానీ దుర్యోధనుని ఆ దుష్కర్మకు తను సాక్షి కాలేకపోయాడు, ప్రత్యక్షంగా చూడలేకపోయాడు. తను విసిరిన ఆ జాలంలో, తను విసిరిన ఆ స్నేహ జాలంలో, స్నేహమనే వలలో కర్ణుడు పడిపోయాడు. అయినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికమైన ఆనందాన్ని వారిరువురు అనుభవిస్తూ ఉన్నారు. సరే, రాజ్యం ఇచ్చాడు. తరువాత అర్జునుని మధ్య, కర్ణుని మధ్య యుద్ధం జరిగిందా? ఆ యుద్ధాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? ఎలా అడ్డుకున్నారు? ఎందుకని యుద్ధం జరగలేదు? జరిగితే ఎలా జరిగింది? ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ మహాభారతం చాలా అద్భుతంగా వివరిస్తుంది. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.